విడుదలకు 2 రోజులు మిగిలి ఉండగానే కల్కి 2898 ఏడి అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ నివ్వెరపోతోంది. కొద్ది రోజుల ముందు వరకు తగినంత హైప్ లేదని బాధపడిన అభిమానులే ఇప్పుడు టికెట్లు దొరక్క వైజయంతి ఆఫీస్ ముందు ధర్నాలు చేసేదాకా వచ్చారు. చాలా చోట్ల సింగల్ స్క్రీన్లలో టికెట్ ముక్క దొరకడం లేదు. ఎంతో రికమెండేషన్ ఉన్నా సరే అంత సులభంగా పని జరగడం లేదు. కేవలం హైదరాబాద్ సిటీనే తీసుకుంటే ఇప్పటికే 15 కోట్ల గ్రాస్కి దగ్గరగా ఉన్న కల్కి ఇంతకు ముందు టాప్ 2లో ఉన్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఆర్ఆర్ఆర్లను అలవోకగా దాటేసింది. ఇంకో 48 గంటలు ఉన్న నేపథ్యంలో ఈ నంబర్స్లో భారీ మార్పు చోటు చేసుకోనుంది. ఏపీ జియో రాత్రి ఆలస్యంగా వచ్చింది కాబట్టి టికెట్ల అమ్మకాలు పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. థియేటర్లు షోల కేటాయింపులో పంపిణీదారులు బిజీగా ఉన్నారు. ఏ నిమిషంలో అయినా అవి ఫైనల్ అయిపోయి బుక్ మై షో, పేటీఎంలో టికెట్లు ప్రత్యక్షమవుతాయి. హిందీ వెర్షన్ సైతం తొలి రోజు 20 కోట్లకు పైగా గ్రాస్ని లక్ష్యంగా పెట్టుకుంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే లాంటి క్యాస్టింగ్ కన్నా ఇది ప్రభాస్ సినిమా అనే బ్రాండ్ ఉత్తరాది ఆడియన్స్లో బలంగా పనిచేస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. నాన్ బాహుబలి, నాని RRR అంటూ చెప్పుకు వచ్చిన రికార్డులు బహుశా ఇకపై నాన్ కల్కి అని పేర్కొనాల్సి వచ్చిన ఆశ్చర్యం లేదు. ఇప్పుడు కావాల్సిందల్లా ఓవర్సీస్లో పడే మొదటి షోలు, పూర్తిగా తెల్లవారకముందే ఏపీ తెలంగాణలో పడే ప్రీమియర్ల నుంచి వచ్చే రిపోర్టులు, రివ్యూలు. యావరేజని వచ్చిన బ్లాక్ బస్టర్ అని తీర్పిచ్చిన వసూళ్లు మాత్రం మొదటి వీకెండ్ ఓ రేంజ్లో ఉండబోతున్నాయి. పైగా ఆపై వారం ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ కొత్త రిలీజ్ లేదు. ఈ నేపథ్యంలో కల్కి చేయబోయే అరాచకానికి బాక్సాఫీస్ సాక్షిగా మారబోతోంది. బాహుబలి రేంజ్ సక్సెస్ ఒక్కటే ఫ్యాన్స్ కోరుకుంటున్నది.